రోబో న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్త. సిర్పూర్ టీ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక. సిర్పూర్ టీ మండలంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక శనివారం రోజున జరిగింది. అధ్యక్షులుగా మహా న్యూస్ సిర్పూర్ నియోజకవర్గం రిజ్వన్ ఉల్లా ఖాన్, ఉప అధ్యక్షులుగా ప్రజాపక్షం దినపత్రిక రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా సూర్య దినపత్రిక రాపల్లి కృష్ణ, ట్రెజరీగా ప్రజాజ్యోతి దినపత్రిక తులసీదాసు, ముఖ్య సలహాదారుగా మనం దినపత్రిక శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు రిజ్వన్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని సమస్య పరిష్కారం కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కబీర్, రవీందర్, శ్రీకాంత్, హరీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చిన దరిగాం యూత్. కాగజ్నగర్ మండలం దరిగాంకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు ఏర్పడి నడవలేని పరిస్థితి, బైకులు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో రోగులను, వృద్ధులను, గర్భిణులను ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరిగాం యూత్ సభ్యులు అంతా కలిసి ఈరోజు ట్రాక్టర్ల ద్వారా మొరం వేయించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడం జరిగింది. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఏర్పడిన గుంతలలో ట్రాక్టర్ల ద్వారా మొరం వేయించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, మల్లేష్, కుమార్, ప్రవీణ్, ప్రశాంత్, గణేష్, నవీన్, శేఖర్, చంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని ఈరోజు కాగజ్నగర్ పద్మశాలి భవన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు. జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా నాయకులు ఈరోజు హైదరాబాద్లోని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం గారికి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కుసన రాజన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు ముంజాం ఆనంద్ గోడిసెల కార్తీక్ మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టిలోకి తీసుకెళ్లారు. కొమరం భీం ప్రాజెక్ట్ వర్షాలకు కలువ దెబ్బతిని నేటికి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఆ కలువని నేటి వరకు కూడా అధికారులు మరమ్మతులు చేయలేదని అన్నారు.